ఏ పించా పంచా స్లాపా బ్లాక్ బ్లాక్ రా పించు పంచు స్లాప్ అర్థమైందా 3 ఏంటి మంచి మంచి లవ్ స్టోరీస్ అంటే గ్యాప్ దొరికితే గిచ్చడానికి కొరకడానికి టచ్ చేయడానికి ఫస్ట్ ఓకే సెకండ్ అది యాక్సెప్టబుల్గా లేదు ఓకేనా. సో లవ్ స్టోరీస్ మన దగ్గర చాలా రెడీగా ఉన్నాయి. ఏమంటావు? ఈ రోజు కొన్ని లవ్ స్టోరీస్ చదువుదాం. ఈ రోజు లవ్ స్టోరీస్ ఎలా ఉండాలంటే నా గుండె కరిగి ఆ గుండె కోసి నీ చేతిలో పెట్టాలి అలా ఉండాలి. అరే ఈ కార్డులో నుంచి ఈ రోజు నేను నీకు ఒక కార్డ్ డెడికేట్ చేస్తున్నా. మంచిగా ప్రేమగా సున్నితంగా చదువు. చెప్పు ఏంటి అది? వద్దురా బాబు చదువు మంచిగా సున్నితంగా అంటే అలా కాదు. ఏం తెలుసు ఐ వాంటెడ్ యూ విత్ ఆల్ మై హార్ట్. ఏంద్రా ఇందాక కూడా ఇచ్చినట్టు? అరే ఎవరైనా ఇచ్చారా నేను బయటికి వెళ్ళినప్పుడు? ఇందాక ఇచ్చిన దీంట్లో అదే తీసి ఇచ్చావు. ఇవ్వలే నేను వేరేది ఇచ్చా. ఓహో నాకు ఇంగ్లీష్ రాకపోవడం వల్ల 2 ఒకేలా అనిపిస్తా. నీతో ఈ కార్డ్స్ చదివిచ్చే బదులు ఆ రాసిన లవ్ స్టోరీస్ చదవడం చాలా 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 బాగుంటుంది. సరే ఈ రోజు ఇంకొక లవ్ స్టోరీ మన ముందు రెడీగా ఉంది కాబట్టి. హాయ్ దిస్ ఈజ్ అరుణ్. హాయ్ అరుణ్. నేను నా గర్ల్ ఫ్రెండ్ లివింగ్ లో ఉంటున్నాం. ఓకే బట్ కొన్ని కండిషన్స్ పెట్టింది. వాట్ దట్ కండిషన్? కానీ నిజం రా, అప్పుడు లివిన్ గివిన్ అవన్నీ ఏం తెలియదురా. ఇప్పుడు లివిన్ అయితే చేసుకుంటారు, పెళ్లి చేసుకుంటారు లేకపోతే చేసుకోరు. ఇప్పుడు 90% లివింగ్ లో ఉంటున్నారు హైదరాబాద్ లో. అది కూడా పెళ్లి చేసుకుంటారు లేకపోతే లేదు. ఇప్పుడు హాస్టల్స్ కూడా వచ్చేసినాయి అంట. అలా లివింగ్ హాస్టల్స్ కూడా ఉన్నాయి. అదే కో లివింగ్ హాస్టల్స్. ఓకే కండిషన్స్ పెట్టిందంట. ఏంటా కండిషన్స్? వాటికి ఓకే చెప్తేనే కలిసి ఉంటాం లేకపోతే లేదు అని. అవి ఏంటో చెప్తా వినండి. అంది సరే మనోడు చెప్తా అంటాడు. ఓకే చెప్పు. లేట్ గా ఎవరు లేస్తే వాళ్ళే బెడ్షీట్ ఫోల్డ్ చేయాలి. వెరీ గుడ్. ఇలాంటి మస్ట్ ఉండాలి రోయ్. ఆఫీస్ నుంచి ఎవరు ఫస్ట్ వస్తే వాళ్ళే ఇల్లు క్లీన్ చేయాలి. అందులో ఏముందిలే ఓకే చెప్పా. ఒక వీక్ వరకు బాగానే ఉన్నాం. తర్వాత నుంచి లేట్ గా లేస్తే బెడ్షీట్ ఫోల్డ్ చేయాలి అని ఎర్లీ మార్నింగ్ 5కే లేచి సోఫాలో పడుకుంటాను. సరే ఈ లాస్ట్ మాట్లాడదాం కండిషన్స్ గురించి. త్వరగా రూమ్కి వస్తే ఇల్లు క్లీన్ చేయాలని మిడ్ నైట్ దాకా ఫ్రెండ్స్తో బయటే ఉంటుంది. ఫైనల్లీ ఇప్పుడు అర్థమైంది కండిషన్స్ ఎందుకు పెట్టిందో. ఇప్పుడు ఇలా ఉంటే రేపు పెళ్లి చేసుకుంటే నా సిచ్యువేషన్స్ ఏంటి? అలా అనుకోద్దాం. అలా అనుకోవడం తప్పు. ఇప్పుడు మీరు చేస్తున్నారు కాబట్టి నెక్స్ట్ అమ్మాయి చేస్తా. అప్పుడు మీరు ఏం చేయాలంటే ఒకరోజు మీరు చేస్తాం ఒకరోజు వాళ్ళు చేస్తాం అన్నట్టు మాట్లాడుకోవాలి. ఏం లేదు అరుణ్ బ్రో, ఫస్ట్ బండి నడపడం నేర్చుకుంటున్నప్పుడు ఒకసారి కింద పడతాం యాక్సిడెంట్ చేస్తాం. తర్వాత బండి వస్తుంటే హ్యాపీగా నడుచుకుంటూ వెళ్ళిపోతాం. ఇదంతా మీకు ప్రాక్టీస్. ఫోల్డ్ చేయడం క్లీన్ చేయడం నేర్చుకోండి. పెళ్ళి అయిన తర్వాత ఈజీగా ఉంటుంది. ఎంత మంచిగా అనిపిస్తున్నారు. సో కానీ ఇలా కండిషన్స్ పెట్టుకోవద్దబ్బా. అండర్స్టాండింగ్ ఉండాలి. కండిషన్స్ ఎప్పుడు ఉండకూడదు. కండిషన్స్ వల్ల ఇలాంటి ఫీలింగ్స్ వస్తాయి. అదే అండర్స్టాండింగ్ ఉందనుకో, లేదు నన్ను పడుకుని నేను చేస్తాలే, లేకపోతే నేను నాకు హెడేక్గా ఉంది నేను నువ్వు చేయి, ఇట్లా ఉంటే బాగుంటుంది. అర్థమైందా? అట్లుంటే నెక్స్ట్ టైం చెప్పారనా? ఏం చెప్పరేంటి? చెప్తాను. అండర్స్టాండింగ్ లోనే చేసుకోవాలి. అట్లా కండిషన్స్ పెడితే ఇబ్బందిగా ఉంటుంది. నాకు ఎప్పుడైనా సరే నా మీద సీరియస్గా చెప్తే నాకు నచ్చదు. ప్రేమగా చెప్తే నేను ఏదైనా చేస్తాను. అర్థమైందా? ప్రేమగా చెప్పు కాఫీ పెట్టని హ్యాపీగా పెడతా. ఇప్పుడు నువ్వు నేను టీ పెట్టే ఇప్పుడు కాఫీ పెట్టాను, నువ్వు నాకు కాలు పట్టుకునే పెట్టాను. నేను కాళ్ళు పట్టుకునేదాన్ని కాదు. సో ఒక ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీ వినేసాము. కంటే ఇంట్రెస్టింగ్ నువ్వేరా. సర్లే నా స్టోరీ ఎప్పుడు నీకు తెలిసిందే కదా. తెలియని వాళ్ళ స్టోరీలు చెప్పుకోవడం బాగుంటుంది. ఏమంటావు? సో కొత్త లవ్ స్టోరీ మన చేతిలో ఉంది కాబట్టి దీని గురించి. హలో భయ్యా. హాయ్ భయ్యా. హాయ్. నా పేరు రాహుల్. హాయ్ రాహుల్. ఈ డాడ్స్ లిటిల్ ప్రిన్సెస్ అని చెప్పుకుని తిరిగే ప్రతి అమ్మాయి వాళ్ళు ఏదో నిజంగా ప్రిన్సెస్ లాగా ఫీల్ అవుతారు. హలో, ఫీల్ అవ్వడం ఏంటి? నిజంగా ప్రిన్సెసే. డాడ్ లిటిల్ ప్రిన్సెస్ అని ఎవరిని అంటారు తెలుసా? ఎవరిని? రైట్ ఇండికేటర్స్ లెఫ్ట్ తిరిగే వాళ్ళని. పర్లేదు, మేము అట్లనే తిరుగుతాం. అమ్మాయిలు డ్రైవ్ చేయడమే గొప్పరా. రైట్ వేసి లెఫ్ట్ వెళ్తుర్రు, లెఫ్ట్ వేసి రైట్ వెళ్తుర్రు. అవును సమానమే. గొప్ప ఎందుకు? డ్రైవింగ్ చేస్తున్నాం కదా, అదే గొప్ప. సడన్ గా అడుగుతా రైట్ ఎటు? నా రైట్ సైడ్. లెఫ్ట్ ఎటు? నా లెఫ్ట్ సైడ్. ఓకే, నువ్వు డాడ్ లిటిల్ ప్రిన్సెస్ కాదైతే గమ్మునుండు. వాళ్ళకి తెలియని విషయం ఏంటి అంటే వాళ్ళంత తింగర వాళ్ళు ఇంకొకరు ఉండరు అని. ఎందుకు ఎగ్జాంపుల్ చెప్పాడు. దీనికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్గా నా గర్ల్ ఫ్రెండ్ ఏదో వర్క్లో ఉండి బయటికి వెళ్ళడానికి కుదరలేదు. మేడంకి ఏమో నాన్ వెజ్ లేదే సండే ముద్ద దిగదు. సేమ్ నా అలాగనే. సండే ఒకటి దిగదంట, 365 రోజులు దిగదు కదా. చదువుదాం. సరే ఒకసారికి నువ్వే వెళ్ళి తెచ్చుకొని బయటికి పంపిస్తే ఫిష్ మార్కెట్కి వెళ్ళి భయ్యా కేజీ ఫిష్ ఇవ్వండి, లెగ్ పీస్ ఎక్స్ట్రా ఇవ్వని అడిగిందంట. ఇలా ఉంటుంది ఈ గర్ల్ ఫ్రెండ్స్తో. అంటే ఫిష్ షాప్లో చికెన్ అమ్మరా? నిజంగా అమ్మరా? అమ్ముతారా? స్పెషల్గా ఫిష్ షాప్లో చికెన్ ఎందుకు అమ్ముతారే?
అదే డాడ్ లిటిల్ ప్రిన్స్ అనేది. అందుకే ఆ అమ్మాయి ఫిష్ షాప్కి వెళ్ళింది. భయ్యా కేజీ ఫిష్ ఇవ్వండి, ఒక లెగ్ పీస్ ఇవ్వండి అందంట. ఫిష్కి లెగ్ ఉండదా? అరే అవునరా, ఫిష్కి లెగ్స్ ఎక్కడ ఉంటాయి? నా నెత్తి మీద ఉంటాయి, నా నెత్తి మీద ఉంటాయి. ఇప్పుడు నీకు లెగ్స్ ఉన్నాయి, నాకు లెగ్స్ ఉన్నాయి, కుక్కకి లెగ్స్ ఉంటాయి, ఆవుకి లెగ్స్ ఉంటాయి, మరి ఫిష్కి ఎక్కడ ఉంటాయి? ఒకసారి ఫిష్ని పట్టుకొని తోగేట్టు చూడు. తెలిసిందా ఇప్పటికైనా ఫిష్కి ఏమో ఏముంటాయో ఏం లేవో నాకు తెలియదు, కానీ కళ్ళు ఇదేంటో ఉంటాయి. తెలుసా? ఏంటిది? లవ్. ఎట్లా లవ్ అయింది? కొరియా లవ్ అంట కదా ఇది. అదే ఎట్లా? ఇగో ఇక్కడ ఇలా ఉంది కదా డిజైన్, హార్ట్ లాగా. బతికిచ్చేవరా? నేను డాడ్ లిటిల్ ప్రిన్స్ కాదు, అర్థమైందా? హాయ్ అక్క, నా పేరు అరుణ్. హాయ్ అరుణ్. ఆన్లైన్ లో ఒక అమ్మాయి పరిచయం అయింది. ఓకే. క్వైట్ కామన్. డైలీ మాట్లాడుతూ మంచి ఫ్రెండ్స్ కూడా అయ్యాం. ఓకే. తనకి పేరెంట్స్ లేరు అన్న కన్సర్న్ తప్ప వేరే ఫీలింగ్ ఏమీ లేదు. పేరెంట్స్ లేరు? ఓకే ఓకే, పేరెంట్స్ లేరు అన్న కన్సర్న్ తప్ప వేరేదేం లేదంట అబ్బాయికి. బట్ ఒకరోజు తను ప్రపోజ్ చేసింది. నాకు తన మీద ఫీలింగ్స్ లేవని చెప్పేసా. అరే ఈ రోజుల్లో అమ్మాయిలు ప్రపోజ్ చేస్తున్నారా? చేస్తే అబ్బాయి నో చెప్పడం ఎంత వరకు న్యాయం, మీరే చెప్పండి. అసలు అమ్మాయిలు ప్రపోజ్ చేయరే, వాళ్ళకి ఏమంటారు, ఆ కంట్రోలింగ్ పవర్ అనేది ఎక్కువ ఉంటది. ఏం కంట్రోలింగ్? చెప్పాలన్నా చెప్పరా వాళ్ళు? అలా ఏం లేదురా, నిజంగా చెప్పరు. ఫస్ట్ అయితే బిల్డప్ ఇస్తారు, తర్వాత చెప్తారులే. నీకు ఎంతమంది బిల్డప్ ఇచ్చారండి? జనరల్ సినిమాలు చూడట్లే, ఫీలింగ్స్ లేవని చెప్పేసా. బట్ మాట్లాడుతూ కనెక్ట్ అయిపోయి నేను కూడా లవ్ చేశా. కొన్ని డేస్ చాలా హ్యాపీగా ఉన్నాం. కొన్ని డేస్ నుంచి అవాయిడ్ చేయడం స్టార్ట్ చేసింది. అమ్మాయి అవాయిడ్ చేస్తుందా? ఆ అమ్మాయి లవ్ చేసింది ఫస్ట్, ఆ అమ్మాయి అవాయిడ్ చేయడం స్టార్ట్ చేసింది. ఫస్ట్ బిల్డప్ చూపించిండు కదా, అందుకే. మ్యాటర్ చూద్దాం. నేనేమన్నా అంటే వర్క్ అంటుంది, ఒక రోజు కోపంలో తిట్టేశా. అంటే వర్క్ ఉందని కోపంలో తిట్టేశాడు అనమాట. నా మీద ఫీలింగ్స్ లేవని బ్రేకప్ చెప్పేసింది. ఇంక ఇలా చేస్తే లైఫ్లో ఏ అమ్మాయి నన్ను నమ్మగలనా అని క్వశ్చన్ మార్క్ అడిగి. అది విషయం చెప్పు. యాక్చువల్లీ అబ్బాయిల కోపం ఎక్కువ కాబట్టి. ఎందుకు అనుకుంటున్నా అబ్బాయిల కోపం అని? అమ్మాయిలకు లేదా? అమ్మాయిలు కొడితే వెళ్ళిపోతారా? నేను ఎన్నిసార్లు కొట్టాను, నేను ఎప్పుడైనా వెళ్ళిపోయాను? రే నా షర్ట్ ఇప్పి చూపించాను, వెనకాల వాతలు ఇవన్నీ ఉంటారా? ఎవడ కొట్టారా? మొత్తం వాతలు ఎవడ పెట్టాడు? నువ్వే కదా పెట్టింది. అంటే నిజం అనుకుంటా. అసలు నేను ఎంత స్వీట్, ఎంత కూల్ అంటే వీడు ఏమన్నా నేనేమన్నా కాబట్టి నేనే చెప్పేసా. సో ఇప్పుడు ఆన్లైన్లో పరిచయం అయింది అంటున్నావు, ఇంకా నీకు రాసి పెట్టలేదేమో, వదిలేసి ఇంకేం చేస్తాం? సరే. ఈ మధ్య అమ్మాయిలైనా అబ్బాయిలైనా లవ్ లో వెళ్ళేటప్పుడు చాలా కేర్ఫుల్ గా ముందు వెనకాల చూసుకొని వెళ్ళాలి. అంటే ట్రాఫిక్ ఎక్కువ ఉంటుందనా నువ్వు చెప్పేది? మెసేజ్లలో ట్రాఫిక్. నేనైతే ఒకటి చెప్తా బ్రో, ఏంటంటే ఇప్పుడు కోపంలో తిట్టేసా అంటున్నావు కదా, ఆ తిట్టిన తర్వాత నువ్వు ఎట్లా అయితే ఆ అమ్మాయిని రిసీవ్ చేసుకుంటావో, ఎట్లా అయితే ఆ అమ్మాయిని కన్సర్న్ చేసి ఆ అమ్మాయికి సారీ చెప్పి చేస్తావో దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో కోపంలో ఆబ్వియస్లీ తిడతాము, ఒకసారి మనం తగ్గాలి, ఒకసారి వాళ్ళు తగ్గాలి. సో చిన్న చిన్న గొడవలు అనేది కామన్. గొడవ అయిన తర్వాత వచ్చే లవ్ ఇంకా ఎక్కువ ఉంటుంది. బేసిక్గా కరంకి కూడా స్టార్టింగ్లో చాలా కోపం ఉండేది. బట్ ఇప్పుడైనా స్టార్టింగ్ అయినా ఎప్పుడైనా కోపం వచ్చిన నెక్స్ట్ సెకండే పాపం మళ్ళీ సారీ. ఏం లేదు బ్రో, అంతకుముందు నాగపాములాగా బుసలు కొట్టేవాడిని, ఇప్పుడు లోపలనే తీస్తారు పర్వాలేదు. సో నార్మల్గా బతికేస్తున్నాను అంతే. నువ్వు ఇప్పుడు ఇది ప్రేమతోని మంచిగా సాఫ్ట్గా చెప్తున్నావా, లేదు బలవంతంగా నా టార్చర్ చేస్తుంది అన్నట్టు చెప్పావా? నీ మీద ప్రేమగా చెప్తాను. హాయ్, ఐఎమ్ లక్ష్మి. హాయ్ లక్ష్మి, ఎంజాయ్ పండుగ. నా బాయ్ ఫ్రెండ్ బంటి. భలే ఉంది లక్ష్మి బంటి. అరే బాగానే ఉన్నావా నువ్వు? ఒక్కొక్కసారి నాకు ఎందుకో డౌట్ వీడు. ఐఎమ్ లక్ష్మి, నా బాయ్ ఫ్రెండ్ బంటి, మా అమ్మమ్మ వాళ్ళ విలేజ్. ఇది అక్కడికి కట్ అయింది అనమాట. బంటి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ విలేజ్ లో ఉంటాడు. సో అమ్మమ్మ వాళ్ళ విలేజ్ అంటే గుర్తొచ్చింది. మేము పల్లెటూరులో పుట్టి పెరిగాము, సిటీకి వచ్చాము. మళ్ళీ ఎప్పుడైనా ఊరు వెళ్తాము, అక్కడికి వెళ్తాం. అంటే మా అమ్మమ్మ వాళ్ళు లేరు కాబట్టి ఇప్పుడు ఏం చేయలేం. కానీ సో ఇప్పుడు నువ్వు సిటీలోనే పుట్టి పెరిగావు కదా, నీకు అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అక్కడ 2 కిలోమీటర్లు మా అమ్మమ్మ ఇల్లు, 2 కిలోమీటర్లు మా అత్తిల్లు. మేము అంటే బేసిక్గా ఇవి ఇప్పుడు ఎలాగో ఉంటాయి, కానీ మొన్న మేము బోనాలకు వెళ్ళినాం. మాకు బోనాలు అంటే చాలా ఇష్టం సికింద్రాబాద్లో. సో అప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి గల్లీలో పోయినప్పుడు వీళ్ళందరూ నాకు సైట్ కొట్టేటోళ్ళు. ఇప్పుడు అనుకున్నా అందరూ అంకుల్ అయిపోయారు రా, అమ్మ నయమే, నేను ఎవరికి పడలేదు. కానీ యాక్చువల్గా పల్లెటూరు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడము హాలిడేస్లో అది బాగుంటుంది ఎప్పుడు యాక్చువల్గా. సో ఓకే, ఏదో ఇంట్రెస్టింగ్గా ఉంది స్టోరీ చదువుదాం. తను నాకంటే 1 year చిన్న. ఓ మై గాడ్, ఈ రోజుల్లో అది ఎవరు పట్టించుకోరు. ఆబ్వియస్లీ చిన్న పెద్ద ఏం పట్టించుకోవట్లేదు. చిన్నగానే ఉండాలి కదా. ఇక్కడ ఒక చిన్న ఎవరు అబ్బాయి చిన్న అంట. అబ్బాయి చిన్న పర్లేదు. యాక్చువల్గా నాకు తెలిసినంత వరకు
అమ్మాయి అబ్బాయికి 7 years డిఫరెన్స్ ఉంటే మంచిదంట పెళ్లి చేసుకునే వాళ్ళకి. అబ్బాయి 7 years పెద్దగా ఉండాలి అమ్మాయి కానీ. అప్పుడు అమ్మాయికి అబ్బాయికి మైండ్ మెచ్యూరిటీ అనేది ఈక్వల్ అయిద్దంట. అమ్మాయి అబ్బాయి కంటే 7 years ఎక్కువ ఆలోచిస్తుందంట. అంటే నేను పుట్టినప్పుడు నువ్వు 7 years ఉన్నావా? లేదు, 5 years పెద్ద నేను, అదే ప్రాబ్లం. సరే, నిజంగా అలా మ్యాచ్ అవుతుందని విన్నా నేను. అది ఎంతవరకు నిజమో నాకు ఎగ్జాక్ట్గా తెలియదు కానీ అనుకోవచ్చు. లవ్లో ఉన్నప్పుడు మేము అనుకున్నాం ఎవరు పట్టించుకుంటారులే అని అనుకున్నారంట వాళ్ళిద్దరు కూడా. బట్ ఇప్పుడు నేను నా స్టడీస్ కంప్లీట్ అయ్యి జాబ్ చేస్తున్నా. మా ఇంట్లో వాళ్ళు వెల్ సెటిల్డ్ అబ్బాయికి ఇచ్చి చేయాలి అని మ్యాచెస్ చూస్తున్నారు. నా బాయ్ ఫ్రెండ్ ఏమో ఇంకా సెటిల్ అవ్వలేదు, జాబ్ సెర్చింగ్లో ఉన్నాడు. తనకి జాబ్ లేకుండా మా ఇంట్లో చెప్పిన ఒప్పుకోరు. ఇప్పుడు ఏం చేయాలి? ఓ అమ్మాయి నువ్వు సంపాదిస్తున్నావు కదా, మీ వాడు సంపాదిస్తాడు మెల్లగా. ఇప్పుడు నీకు సంపాదన ఉన్నప్పుడు ఆయనకి లేనప్పుడు నువ్వు ఆదుకోవాలి, తనకి జాబ్ వస్తుంది, అప్పుడు ఇద్దరు కలిసి హ్యాపీగా ఉండొచ్చు కదా. ఏమంటావు? ఇప్పుడు బేసిక్గా ఇప్పుడు జనరేషన్ ఎట్లయిపోయిందంటే అబ్బాయే సంపాదించాలి, అమ్మాయి కూర్చొని తినాలని లేదు. అబ్బాయిల కంటే అమ్మాయిలు ఎక్కువ సంపాదిస్తున్నారు. ఆబ్వియస్లీ అది ఇక్కడ సంపాదన ఒకరికి ఎక్కువ ఒకరు తక్కువ ఉండొచ్చు, ఉండకపోవచ్చు ఒకసారి, కానీ అండర్స్టాండింగ్ ఉంటే లైఫ్ చాలా బాగుంటుంది. అదనమాట. ఎన్ని రోజులు పట్టించుకుంటారా మమ్మీ వాళ్ళు? పెళ్ళైన తర్వాత ఎవరెంత సంపాదిస్తున్నారు, ఏం చేస్తున్నారు, ఎవరు పట్టించుకుంటారు చెప్పు. సో నాకు తెలిసి లక్ష్మి మీ బాయ్ ఫ్రెండ్కి జాబ్ వచ్చేంత వరకు వెయిట్ చేయడము, లేకపోతే ఇంట్లో ఒప్పించి పెళ్లి చేసుకోవడం, లేకపోతే తనకి ఫైనాన్షియల్గా హెల్ప్ చేసేవనుకో మీ ఇద్దరికి మంచి సెట్ అయిపోయింది. చాలా మంది ఇలా బాయ్స్ జాబ్ కోసం వెయిట్ చేయడం, ఇంట్లో వాళ్ళ అమ్మాయిల్ని రిస్ట్రిక్ట్ చేయడం ప్రస్తుతానికి ఇప్పుడు కూడా ఇంకా స్టిల్ సిచ్యువేషన్స్ జరుగుతున్నాయి. ఏం కాదు, మీ ఇద్దరు లవ్ స్ట్రాంగ్ ఉందనుకో ప్రాబ్లం ఏముండదు, సాల్వ్ అయిపోతుంది. నేను 5 years కొట్లాను నీడి కోసం ఇంట్లో. సో అదండి ఇవాళ లవ్ స్టోరీస్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి, క్యూట్ గా ఉన్నాయి కాబట్టి సో ఈ రోజుతో ఇలా లవ్ స్టోరీస్ చదువుతూ ఈ రోజుకి ఇలా అయిపోయింది అనమాట. సో నెక్స్ట్ ఎపిసోడ్ లో ఇంకొన్ని బ్యూటిఫుల్ లవ్ స్టోరీస్ తో మీ ముందుంటాం. మీ దగ్గర లవ్ స్టోరీస్ ఉంటే మాకు పంపించండి. వెరీ సింపుల్, ఇన్స్టాగ్రామ్కి వెళ్ళండి, జెమినీ కామెడీ పేజ్ ఉంటుంది, అక్కడ మెసేజ్ చేయండి. సో మా వాళ్ళు దాన్ని ఇన్స్టాగ్రామ్ లో మమ్మల్ని కూడా ఫాలో అవ్వండి, జెమినీ కామెడీని, విజయ్ కరంని, అలాగే డాలీ యాంకర్. సో నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఇట్స్ మీ కరం అండ్ దిస్ ఇస్ జాలీ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. టాటా బై బై.